హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఐఎంసీ ఫర్ ఆల్ ఐఎంసీ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే నేచురల్ అండ్ ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి కూడా నమస్కారం అండి. నా పేరు మహబూబ్ ఖాన్, నేను అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు ప్రొడక్ట్ అయితే ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ అండి, హోమ్ కేర్ ప్రొడక్ట్. దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ ప్రొడక్ట్ యాక్చువల్ గా చూసుకుంటే డిష్ వాష్ సంబంధించింది, అలాగే ఫ్లోర్ క్లియరెన్స్ సంబంధించింది. రెండు డెమోలు నేను ఒకేసారి మీకు చేసి చూపించబోతున్నాను ఈ యొక్క వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్ గా చూసుకుంటే ఈ యొక్క డిష్ గోల్డ్ అనేది, ఫ్లోర్ గోల్డ్ అనేది మనం ఐఎంసీ తరఫున ఉంది. చాలా ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ అండి. మన నేచర్ ప్రొడక్ట్ మనల్ని చాలా హెల్దీగా ఉంచుతుంది. అలా ఎలా ఉంచుతుంది, దేని గురించి అని అనుకుంటే మనం దేని ప్లేస్ లో ఏది వాడాలి అనే దాని గురించి మనం ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం. ఓకే అండి, ఇది అలవేరా నీమ్ లైమ్ తో తయారు చేయబడిన ప్రొడక్ట్స్, చాలా ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ అనమాట. ఓకే, మరి దీన్ని ఏ ప్లేస్ లో వాడతాం సార్ అంటే, మన అందరికీ తెలుసు, మనం అంట్లు తోముకోవడం మ్యాక్సిమం చాలా మంది ఏం వాడతాం సార్ అంటే సోప్ అయితే యూజ్ చేస్తాం. దేనికంటే అంట్లు తోముకోవడం. ఫ్రెండ్స్ ఆలోచించండి, అంటే ఈ సోప్ ఏంటి సార్ కంపెనీ, నేను దాని గురించి చెప్పట్లేదండి. మాక్సిమం అందరికీ సోప్ చూస్తేనే మీకు అర్థం అయిపోతుంది. దీని గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే ఇది వాడక ముందు మనం ఏం వాడివ్వాలో గుర్తు చేసుకుంటే చాలు. ఏం చేసి వాళ్ళం సార్, ఇంట్లో కచ్చిపు పొడిది కొబ్బరి పీసు అట్లతో తోముకున్నామండి. తోముకున్నప్పుడు ఎవరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అల్సర్లు, యాసిడిటీలు ఏమీ లేవు, క్యాన్సర్లు అలాంటివి కూడా లేవు. కానీ ఇప్పుడు ఉన్నాయా అంటే 100% ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి సార్ అంటే మనం వాడే ఈ యొక్క ప్రొడక్ట్స్. ఫ్రెండ్స్ ఆలోచిస్తే మీకు కంచెం ఎలా అంటే తెల్లగా వస్తుంది. ఓకే అండి, యాక్చువల్గా అది మన బాడీలో ఒకటికి వెళ్ళినప్పుడు జీర్ణాశయంలోకి వెళ్ళి అక్కడ అల్సర్, గ్యాస్ట్రిక్, యాసిడిటీ మొదలవుతుందండి. దాంతో పాటు పర్టికులర్ ప్లేస్ వెళ్ళి ఉండిపోయింది క్యాన్సర్ కణంగా స్టార్ట్ అవుతుంది. క్యాన్సర్ అనేది రోగం కాదని, మనం ఇలాంటి కెమికల్స్ లోపల వేసుకుని తయారు చేసుకునే ఒక పదార్థం. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. యాక్చువల్గా మరి ఇలాంటి ఈ సోప్ గురించి మనం మాట్లాడుకుంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. నా మిస్సెస్ కి అయితే 100% ఈ ప్రోడక్ట్ వాడేటప్పుడు తన గోరు ఇలా క్యాప్లు వచ్చేయండి, చాలా పెయిన్ఫుల్ గా ఉండి, చేతులు చాలా రఫ్ గా ఉండి, చాలా ఇబ్బంది ఫేస్ చేసింది ఫ్రెండ్స్. కానీ ఈ ప్రోడక్ట్ నుంచి నేను ఈ ప్రోడక్ట్ కి ఎప్పుడైతే వచ్చానో తనకి ఆ ప్రాబ్లం చూడండి. మీకు అర్థం ఉంది కదా, అంత ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్. మరి దీని గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఎలా పనిచేస్తుంది అనేది చిన్న డెమో చేసి చూపిస్తాం. ఓకే అండి, ఎందుకంటే మనం ఏదైనా చూస్తేనే నమ్ముతాను. ఫ్రెండ్స్ ఆలోచించండి, చూస్తే నమ్మడం కాదండి, చూసిన తర్వాత మారడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ మార్పు జరిగినప్పుడే మనం ప్రొడక్ట్స్ ని మనం ఇంట్లో చేంజ్ చేసుకుంటాం. మన ఇంట్లో చేంజ్ చేసుకోవడమే కాదు సార్, మన ఇంటి పుల్లిపాది ఆరోగ్యంగా ఉంచుదామండి. అర్థమవుతుంది, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారండి మన పెద్దలు. పెద్దల మాట ఎప్పుడు మనకి తీసిపోరాని, ఎందుకంటే అది 100% మన అందరికీ తెలుసు. వాళ్ళు చెప్పింది మనం కొన్ని విషయాలు పాటిస్తే చాలా హెల్తీగా ఉంటాం. నిజం, ఇది పక్కా. ఓకే, యాక్చువల్గా మనం చూసుకుంటే ఈ యొక్క ప్రొడక్ట్ గురించి నేను చిన్న డెమో చేసి మీకు చూపిస్తాను. అంటే ఏదైనా సార్, ఇప్పుడు చాలా మంది లిక్విడ్స్ వాడుతున్నారు కదా సార్ అంటే, అవును వాడుతున్నారు. అందులో కూడా మ్యాక్సిమం ఏమున్నాయి సార్ అంటే కెమికల్ ఎక్కువ కంటెంట్ ఉంటుంది సార్. ఓకే అండి, కానీ మ్యాక్సిమం పీపుల్ సోప్ యూజ్ చేస్తున్నారండి బయట. మీకు అర్థం లేదండి, బయట మ్యాక్సిమం పీపుల్ 90% పీపుల్ మ్యాక్సిమం సోప్ ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే ఇది రేట్ తక్కువ. ఓకే, దానికి కూడా మనం కంపేర్ చేసుకో, అంటే ఏదైనా చూస్తే మనం నమ్ముతాం కాబట్టి ఇప్పుడు ఇది చూపించండి. ఓకే, దీన్ని నేను కలుపుతున్నాను, మీకు చూడండి. మరి ఐఎంసీలో అయితే లిక్విడ్ బేస్డ్ అండి, కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ మనం కలుపుకోవచ్చు. ఇది ఇంచుమించు లీటర్ పావు లిక్విడ్ అవుతుందండి. మనం డైల్యూట్ గా వాడుకోవచ్చు, డైలీ కొద్దిగా. లేదు అనుకుంటే మీరు డ్రాప్స్ రూపంలో వాడుకోవచ్చు. ఒక 3 డ్రాప్స్ బౌల్ వాటర్ లో వేసుకుని 3 డ్రాప్స్ కూడా వేసుకుని వాడుకోవచ్చు. ఇందులో చూసారు కదా లిక్విడ్ పడుతుంది, మీకు కనిపిస్తుంది వీడియో. ఓకే, ఓకే, కానీ యాక్చువల్గా చాలా ఎలా అంటే చాలా నురగైతే అద్భుతంగా వచ్చేస్తుంది. ఎంత ఎలా వస్తుంది అంటే సూపర్ అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఫ్లోర్ గోల్డ్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇది ఒక సమ్ ఎక్స్ బ్రాండ్ అనుకోండి, దీన్ని నేను మాట్లాడట్లేదు. యాక్చువల్ గా ఈ బాటిల్ చూసినట్టే మీకు అర్థమైపోతుంది. ఓకే, అంటే ఇక్కడ మనం చూసుకుంటే 99 జెమ్స్ ని కిల్ చేస్తుందని, దాంతో పాటు మనం కూడా ఎందుకు సార్ అంటే మనం ఫ్లోర్ ని క్లీన్ చేస్తామని, దాంతో పాటు మనం నడుస్తూ ఉంటాం. నడిచినప్పుడు ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయండి. ఇది ఎప్పుడైతే మనం నడుస్తామో తేమతో ఆటోమేటిక్ కెమికల్ అనేది మన బాడీలోకి వెళ్ళినప్పుడు ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఇమ్యూనిటీ తగ్గిందంటే ఆటోమేటిక్ గా రోగనిరోధక శక్తి ఎప్పుడైతే తగ్గిపోయిందో డెఫినెట్ గా మన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఒకటి కాదు, చాలా ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఎందుకు వస్తాయో మనకు తెలియదు. మాక్సిమం ఒక విషయం ఆలోచిస్తే, అలా మన బాడీలో కెమికల్ వెళ్ళటం వల్ల తెలియకుండానే హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే మనకు వచ్చేస్తున్నాయి. అలాగే మనం చేతులు
కెమికల్లోనే పెట్టగానే మన పిల్లలు చిన్నపిల్లలు అది క్లీన్ చేసిన తర్వాత పాకుతూ మళ్ళీ వాళ్ళ నోట్లో వేలు పెట్టుకుంటారు. అది ఎట్టుకోవడం వల్ల ఏమవుతుంది సార్ 100% హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అనేది కూడా మనకు తెలియట్లేదు. దానికి మనం కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుని మార్చుకోగలిగితే మన ప్రొడక్ట్స్ని మనంతో పాటు మన ఫ్యామిలీ, మన చుట్టాలు, మన ఫ్రెండ్స్ అందరినీ కూడా మంచి ఆరోగ్యవంతులుగా మనం ఉంచడానికి ఇది ఒక మంచి ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉన్న కంపెనీ. ఓకే, ఇది ఎప్పుడు చెప్తారు సార్ అంటే మీరు వాడాకనే ఇది చెప్పాలి. అందుకోసమే నేను మీరు వాడండి అని చెప్తున్నాను. 100% వాడితేనే మనం ఏదైనా ఎదరోళ్ళకి చెప్పగలం. అవునా కదండి, నేను వాడాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఓకే, యాక్చువల్గా మరి ఇలా చూసుకుంటే మరి ఈ యొక్క ప్రొడక్ట్ డైల్యూటెడ్ అండి. దీన్ని మనం ఏం చేస్తాం సార్ అంటే బకెట్ వాటర్ ఉంటే అందులో 2-3 మూతలు వేస్తాం, స్టిక్ పెడతాం, క్లీన్ చేసేస్తాం. అవునా కదండి, దీన్ని మనం ఇందులో వేస్తాం. చూడండి కలరు మంచి బాగుంటుందండి, ఫ్లవర్ ఉంటుంది, వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది, అన్ని సూపర్. దాన్ని మనం ఏమి అంటానికి లేదు, అది బేస్ అది. ఓకే, కానీ మనం తెలిసాక కూడా మార్చుకోవాలి కదండి. మార్చుకోవడానికి మన దగ్గర ఉంది ఫ్లోర్ గోల్డ్ అండి. ఇది కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్. ఇక్కడ డ్రాప్స్ లో కూడా వాడితే చాలు. ఓకే, దీని గురించి మనం మాట్లాడదాం. ఓకే, యాక్చువల్ ఇక్కడ చూసుకుంటే నేను కూడా కలుపుతున్నాను. ఇప్పుడు ఈ 4 మనం చూసుకుంటే ఏమనిపిస్తుందండి, ఒకసారి ఆలోచించండి. ఇందులో కెమికల్ ఉంది, ఇందులో కెమికల్ లేదు అని మనం ఏమైనా చెప్పగలమా? చెప్పే ఛాన్స్ లేదు. ఎలా తెలుస్తుంది సార్ అంటే జస్ట్ మనం ఆలోచిస్తే మన పూర్వకాలం నుంచి పసుపు వాడుతున్నారండి. ఈ పసుపు మన బట్టలు ఎందుకు వాడతారండి? యాంటీబయాటిక్, యాంటీవైరల్ అండి. ఇది వాడితే మనకి చాలా హెల్త్ ఇష్యూస్ రావు, ఇమ్యూనిటీ పెరుగుతుంది. దాంతోపాటు మనకి క్యాన్సర్ అలాంటివి రాకుండా ఉండడానికి వాడుతుంటారు. ఓకే, మన దాంట్లో కూడా ఉందండి ఐఎంసీలో టర్మరిక్ పౌడర్ అని. యాక్చువల్గా ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ ఫ్రెండ్స్, ఇది వాడితే మీరు చెప్తారు. ఓకే, ఏంటి సార్ మీరు ప్రతిదీ కూడా వాడితే చెప్తారంటే అవును సార్. చూడండి మనం వాడకుండా చాలా మంది యాడ్స్ ఇచ్చి చెప్పినప్పుడు వాడుతున్నప్పుడు నేను వాడి చెప్తున్నప్పుడు మీరు వాడడానికి ఏంటంటే వాడండి, వాడితే 100% మీరు చెప్తారు ఈ ప్రోడక్ట్లో ఉన్న క్వాలిటీ. ఇప్పుడున్న బయట ప్రోడక్ట్ మనం తెచ్చుకుంటే పసుపు, పూర్వకాలంలో అంటే ఎక్స్ట్రాడినరీ పసుపు ఉండేదండి, ప్రాబ్లం లేదు. అది ప్రాబ్లం రాకుండా వంటల్లో వేసేవాళ్ళు అండి. కానీ ఇప్పుడు బయట పసుపు వాడటం వల్ల చాలా ప్రాబ్లమ్స్. కానీ పసుపు కూడా గుణం ఏంటి సార్ అంటే పాలలో వేసిన పసుపు ఉంటుంది, నీళ్ళలో వేసిన పసుపు ఉంటుంది. ఓకే అండి, అది ఎలా అనేది మనం వాడలేదు. మరి దీని యాక్షన్ రియాక్షన్ ఎప్పుడు మారుతారంటే దీంట్లో కెమికల్ యాడ్ అయినప్పుడు డెఫినెట్గా దీని కలర్ మారుతుంది. చూడండి మన పూర్వకాలం వాళ్ళు పారాని అలాంటివి చేసుకున్నప్పుడు సున్నం వేసేవారని, ఇప్పుడైతే సరఫ్ ఏదో వేస్తున్నారు, అది ఎర్రగా అయిపోతుంది. కావాలంటే మీరు చాలా మంది చేసే వాళ్ళని మీరు అడిగితే చెప్తారు. ఓకే, ఎందుకంటే నేను చాలా డెమోస్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు నాకు చెప్పిన విషయాన్ని మీకు తెలియపరుస్తాను. ఓకే 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 ఫ్రెండ్స్, యాక్చువల్గా చూసుకుంటే మన దగ్గర ఉన్న డిష్ గోల్డ్ అండి, చూసారు కదా పసుపుగానే ఉంది. మన దగ్గర ఉన్న ఫ్లోర్ గోల్డ్ అండి, చూసారు కదా పసుపుగానే ఉంది. ఇంకో 2 ప్రొడక్ట్స్ ఉన్నాయండి, నేను ఇంకా కలపలేదు. మీకు కలర్స్ చేంజ్ అయిపోయింది, కావాలని చూసుకోండి. ఏమున్నాయి సార్ అంటే ఇప్పుడు కలుపుతున్నాను. చూసారు కదా ఎంత ఎర్రగా ఉన్నదో. ఇక్కడ చూడండి ఎంత ఎర్రగా ఉంది. ఈ రెండిట్లో ఏది వాడితే బెటర్ ఒకసారి ఆలోచించండి. నేచర్కి మనం ఇలా ఇస్తే నేచర్ మనల్ని కాపాడుతుందని, నేచర్కి ఇలా ఇస్తే మనల్ని ఇలాగే చూపిస్తుంది. మీరు అర్థం చేసుకోండి. డెఫినెట్గా మన నేచర్కి మంచిస్తే మంచిస్తుంది, చెడిస్తే చెడిస్తుంది. ఇది పక్కా అండి, మనం కాపాడుకునే బాధ్యత కూడా మనలో ఉంది. ఇదే నీళ్ళు మరి మొక్కలకి వేస్తే చనిపోవండి, మరి ఈ నీళ్ళు వేస్తే 100% చనిపోయే ఛాన్స్ ఉంది. దాంతో మనం ప్రకృతిని కూడా డిస్టర్బ్ చేస్తాం. కానీ ఇక్కడ వాడితే ప్రకృతిని కూడా కాపాడుతున్నాం. ఇది నాకు నచ్చిన మొదటి విషయం ఏంటంటే ఈ యొక్క ఐఎంసీ ఆపర్చునిటీలో 2 పనులు అని చేస్తాను. ఒకటి నా ఆరోగ్యం తీసుకుంటూ 10 మందికి ఆరోగ్యం ఇస్తూ నా నేచర్ని కూడా కాపాడుతున్నాను. ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే నాకు 100% ఉంది ఫ్రెండ్స్. దానికోసం నేను ఇంత క్లియర్గా మీకు చెప్పడం. ఓకే, ఇంత బాగుంది సార్, ఇది వాడాలి కరెక్టే. మరి కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇది రేట్ తక్కువ ఉంటుందండి, ఇది రేట్ ఎక్కువ ఉంటుందేమో అంటే ఏమీ పెద్ద వేరియేషన్ అయితే ఏమి ఉండదు ఫ్రెండ్స్. జస్ట్ మన యొక్క ప్రొడక్ట్ కాస్ట్ వచ్చి ఒక 4 ఫ్యామిలీ అనుకుంటే ఒక 6 సోపులు అయితే నెలకు పడతాయండి. 2 నెలలకి ఎన్ని సోపులు పడతాయండి? దగ్గరగా 12 సోపులు పడతాయి. అంటే 2 నెలలకి 120 రూపాయలు అయింది. ఇక్కడ కూడా దీని ఎంఆర్పి కాస్ట్ వచ్చి 125 రూపీస్ అండి. ఇది కూడా 2 months వస్తుంది. ఓకే అండి, యాక్చువల్గా దీని యొక్క కాస్ట్ నేను ఎంఆర్పి చెప్పానండి. మీరు ఇందులో అసోసియేట్ అయితే మీకు అమౌంట్ చాలా తక్కువగా వస్తుంది. ఓకే, దీనికి మీరు అమౌంట్ ఏం పే చేయవసరం లేదు, ఫ్రీ రిజిస్ట్రేషన్. కానీ ప్రొడక్ట్కి డిస్కౌంట్ వస్తుంది.
ఆ డిస్కౌంట్ ఎంత ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీకు ఈ లింక్ ఎవరైతే పంపారో వాళ్ళకి కాల్ చేసి అడగండి. లేదు అనుకుంటే మీరు కనుక ఈ చూసాను సార్, నేను వీడియో చూసాను, మీరు ఎవరు నాకు పంపలేదు అనుకుంటే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మీకు నెంబర్ ఉంటుంది, దగ్గర కాల్ చేసి నన్ను అడగచ్చు. డిస్కౌంట్ ప్రైస్కి ఎంత వస్తుందో చెప్తాను. ఓకే, యాక్చువల్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ యొక్క ప్రోడక్ట్ దాంతో పోల్చుకుంటే ఇది రేటు తక్కువ ఉంటుందని, కానీ నేచర్తో పాటు మనల్ని కాపాడుకోవచ్చు. మీకు అర్థమైందండి? ఇది 100%. అక్కడికి ఇక్కడ వేరియేషన్ చూసుకుంటే రెండు ఈక్వల్గా ఉన్నాయి, కానీ దానికన్నా రేటు తక్కువ అండి. కానీ ఇది కూడా 2 months వస్తుంది. ఓకే, స్పాంజ్ స్క్రబ్ ఉన్న దాంతో మనం యూజ్ చేసుకుంటే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్. మరి ఇక్కడ మనం మాట్లాడము ఈ యొక్క మనం మాట్లాడుకునేటప్పుడు ఈ యొక్క ప్రోడక్ట్ కాస్ట్ వచ్చి 200 ml. యాక్చువల్గా మనకి ఇది ఎంతకు వస్తుంది సార్ అంటే 45 రూపీస్కి వస్తుంది. మీకు అర్థమైంది కదండి? ఎంతకండి? 45 రూపీస్. ఇక్కడ మీకు ఆల్రెడీ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. మరి ఈ ప్రోడక్ట్ ఎంత సార్ అంటే 100 ml 135 రూపీస్. ఈ రెండింటిని ఇలా కంపేర్ చేసినప్పుడు ఇది రేటు తక్కువ, ఇది రేట్ ఎక్కువ అనుకుంటాం. కానీ ఇది కాన్సన్ట్రేటెడ్, ఇది డైల్యూటెడ్. మీకు అర్థమైంది సార్? ఇది కలుపుకుంటే మీరు 2 లీటర్ల లిక్విడ్ చేసుకోవచ్చు. 135 రూపీస్కి 2 లీటర్లు. మరి సమ్ ఎక్స్ బ్రాండ్ అనేది 2 లీటర్లు ఎంత ఉంటుంది మార్కెట్లో అంటే 400 నుంచి 450 రూపాయలు ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఆలోచించండి, నేను చెప్పిన పాయింట్ మీరు క్యాచ్ చేయండి. 2 లీటర్లు 450 రూపాయలు ఎక్కువ, 135 రూపాయలు ఎక్కువ. ఇంకో విషయం ఏంటంటే మీరు ఇందులో అసోసియేట్ అయ్యారనుకోండి, ఇది 135 రూపాయల కన్నా తక్కువ వస్తుంది. దానికి నేను చెప్పాను కదా, ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. అది చాలా దాని విషయాలు పూర్తిగా తెలియాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా వీడియో చూస్తే నాకు కాల్ చేయండి. లేదంటే మేము ఎవరైతే లింక్ పెట్టారో వాళ్ళకి మాత్రమే కాల్ చేసి అడగండి. ఓకే అండి? ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నాను సార్ అంటే మళ్ళీ రిపీటెడ్గా ఎవరో ఫోన్ చేస్తే మళ్ళీ మీరు నన్ను అడగొచ్చు, కాదండి వాళ్ళని అడగండి, వాళ్ళు ఇంకా చాలా బాగా చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ యొక్క గ్రేట్ అవకాశం నాకు ఈ యొక్క ఐఎంసి కంపెనీ నాకు కల్పించింది. నేను ఒక చిరుద్యోగనండి, అది జాబ్ చేస్తూ